హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక సూపర్ ఫోను బడ్జెట్లో ఒక మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ప్రజెంట్గా ఇది 8,000 రూపాయల బడ్జెట్లో ఖచ్చితంగా ఒక హాట్ కేక్ అని చెప్పొచ్చు. అదే ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే అనమాట. ఇది 8,000 రూపాయల బడ్జెట్లో ప్రజెంట్గా మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే చాలా మంచి ఫీచర్స్ని ఆఫర్ చేస్తుంది. 6000 mAh బ్యాటరీ కావచ్చు, పంచువల్ కెమెరా ఈ బడ్జెట్లో కావచ్చు, 90 Hz రిఫ్రెష్ రేట్తో ఉన్న డిస్ప్లే కావచ్చు, ఇలాంటివి చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు మంచిగా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్ మీకు టైప్-సి పోర్ట్తో కూడా వస్తుంది. సో ఈ పట్ల బడ్జెట్లో అన్ని మైక్రో యూఎస్బీతో వస్తుంది, ఇది మాత్రం టైప్-సి పోర్ట్తో వస్తుంది. ఇలాంటి కొన్ని హైలైట్ పాయింట్స్ అయితే ఈ ఫోన్లో ఉన్నాయి. సో అవన్నీ ఏంటి, ఎలా ఉంది ఈ ఫోను, అసలు ఈ ఫోన్ మనం 8,000 రూపాయల బడ్జెట్లో కన్సిడర్ చేయొచ్చా లేదనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందైతే బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో ఉన్న కంటెంట్ ఏంటనేది చూద్దాం. బాక్స్ పైన మీకు ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే అని ఉంది, 6000 mAh బ్యాటరీ, 6.8 inches 90 Hz డిస్ప్లే అని రాస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ రాస్తున్నాయి. సేమ్ డిస్ప్లే, అలాగే మీకు 6000 mAh బ్యాటరీ, అలాగే 4GB + 3GB వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ దీంట్లో కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు. యూనిస్టాక్ T610 ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేశారు, ఆక్టాకోర్ ప్రాసెసర్. అలాగే మీకు ఇది టైప్-సి పోర్ట్తో వస్తుంది, అలాగే డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది, 13 MP కెమెరా. అండ్ ఈ ఫోన్లో జనరల్గా ఇన్ఫినిక్స్ ఫోన్స్లో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే సార్ వాల్యూస్ చాలా 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 లో ఉంటాయి వీళ్ళవి. మీకు హెడ్కి ఏమో 0.62 ఉంది, బాడీకి ఏమో మీకు 0.23 ఉంది. ఇంత లోయెస్ట్ వాల్యూస్ అంటే అది ఓన్లీ మీకు ఇన్ఫినిక్స్ మొబైల్స్లో కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఈ కొంచెం పాజిటివ్ పాయింట్ లాగా కనిపిస్తూ ఉంటుంది నాకు ఈ పర్టికులర్ బ్రాండ్లో. సో బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్, అండ్ ఒక 10 watts ఛార్జర్ ఉంటుంది, టైప్-సి కేబుల్ ఉంటుంది, ఒక TPU కేస్ కూడా దీనికి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి ఒకసారి వెళ్తే ఇది చాలా పెద్ద డిస్ప్లే, మీకు బ్యాటరీ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు. ఇది 6.82 inches వస్తుంది, మిడిల్ పంచువల్తో వస్తుంది, HD రిజల్యూషన్తో వస్తుంది అనమాట ఇది. అండ్ చాలా ఎవరైతే ఎక్కువగా మీడియా కన్జంప్షన్ చేస్తూ ఉంటారో, మూవీస్ ఎక్కువగా చూస్తుంటారో వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా సూట్ అయ్యే ఫోను. అండ్ జనరల్గా ఇన్ఫినిక్స్ మొబైల్స్లో బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ అదర్ బ్రాండ్స్ అనమాట. అండ్ మీకు బ్యాక్ సైడ్ మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది, ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంది. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్ పవర్ బటన్ ఉంది, లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంది. ఈ సిమ్ ట్రే ఓపెన్ చేసేది మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అలాగే మీకు మిడిల్లో పంచువల్ కెమెరా కనిపిస్తుంది. బాటమ్ సైడ్ మెయిన్ మైక్రోఫోన్, అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాకు, టైప్-సి పోర్టు, మెయిన్ స్పీకర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ మాత్రం ఓకే, ఈ పట్ల బడ్జెట్లో మనం యాక్సెప్ట్ చేయొచ్చు, చాలా సాలిడ్గానే ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ మనం బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ నేను షేర్ చేస్తాను. ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లేలో మీకు 6.82 inches HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు యూనిసాక్ T610 ప్రాసెసర్ యూజ్ చేశారు, ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్. బ్యాక్ సైడ్ మీకు 13+2 రెండు కెమెరాలు ఉంటాయి. ఫ్రంట్ సైడ్ మీకు 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ విత్ 10 watts ఛార్జర్ సపోర్టు మనకి వీళ్ళు ఇస్తున్నారు. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే XOSతో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవుతుంది. ఇది టైప్-సి పోర్ట్తో కూడా వస్తుంది, ఇది ఒక మంచి విషయాన్ని చెప్పాలి. సో ఇది ఆన్ పేపర్ దీంట్లో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్. ఇక దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఫోన్లో నాకు స్టార్టింగ్లో చూడగానే నాకు నచ్చిన ఒక పాయింట్ ఏంటంటే ఇది డిఫాల్ట్గా వీళ్ళ ఓన్ డైలర్తో వస్తుంది. ఇది మాత్రం ఒక సూపర్ పాయింట్ అనమాట. ఎందుకంటే ఈ మధ్య వస్తున్న అన్ని ఫోన్స్లో కూడా మనకి గూగుల్ డైలర్ డిఫాల్ట్ డైలర్ లాగా వస్తుంది, దీంట్లో మాత్రం వీళ్ళ ఓన్ డైలర్ వస్తుంది. సో ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మీకు మెసేజింగ్ యాప్ మాత్రం గూగుల్ మెసేజింగ్ యాప్ మాత్రమే ఉంటుంది, అదైతే మీరు నోటీస్ చేయండి. అండ్ ఒకసారి యూఐ కూడా అబ్జర్వ్ చేస్తే వీళ్ళు MIUI నుంచి చాలా వరకు ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టున్నారు. యూఐ డిజైన్ మాత్రం చూడడానికి ఎగ్జాక్ట్లీ MIUIకి దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది. మీరు పైనుంచి లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ప్యానల్ ఓపెన్ అవుతుంది, అలాగే రైట్ సైడ్ నుంచి డ్రాగ్ చేస్తే మీకు కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. సేమ్ ఇది MIUIలో ఉన్న ఫీచర్ అనమాట. లెఫ్ట్ సైడ్ నుంచి డ్రాగ్ చేస్తే నోటిఫికేషన్ ప్యానల్, రైట్ సైడ్ నుంచి డ్రాగ్ చేస్తే కంట్రోల్ ప్యానల్. అండ్ కంట్రోల్ ప్యానల్ డిజైన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది కూడా చూడడానికి దగ్గర MIUI లాగే ఉంటుంది, కానీ కలర్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఆ పెద్ద పెద్ద టైల్స్ ఇలాంటి డిజైన్ మొత్తం కూడా MIUIలో ఉన్నట్టే ఉంటుంది. అండ్ ఒకసారి సెట్టింగ్స్లో వెళ్తే మీకు ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్లో మీ సెట్టింగ్స్ ప్యానల్ కూడా చూడడానికి ఎగ్జాక్ట్లీ MIUIకి సంబంధించిన డిజైన్ లాగే అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు చాలా వరకు ఇన్స్పిరేషన్ అయితే తీసుకున్నట్టున్నారు ఈ MIUI నుంచి. అండ్ UI మాత్రం చాలా ఫ్లూయిడ్గా ఉంది. UIలో మాత్రం మీకు ఎక్కడ యాడ్స్ అయితే కనిపించవు. వీళ్ళకి సంబంధించిన యాప్స్ మాత్రం ఒక 10-15 ఉంటాయి, అవి మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి రాదు, అది మాత్రం ఒక డ్రాబ్యాక్ అని చెప్పాలి. థర్డ్ పార్టీ బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఒక 3-4 ఉంటాయి, వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ మీకు ఫేస్బుక్ మెసెంజర్, స్నాప్చాట్ ఇలాంటి ఒక 5-6 ఉంటాయి, వాటిని డిలీట్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళకి సంబంధించిన యాప్స్ ఉంటాయి ఒక 10-15, అవి మాత్రం మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి రాదు. ఇది మాత్రం ఒక డ్రాబ్యాక్ అనమాట. అండ్ సెట్టింగ్స్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చూపిస్తుంది, అలాగే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వచ్చింది. అలాగే ఇక్కడ మీకు ఫ్రంట్ సైడ్ 8 MP కెమెరా, బ్యాక్ సైడ్ 13 MP కెమెరా, ర్యామ్, స్టోరేజ్ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఇక్కడ సెట్టింగ్స్ ప్యానల్లో కనిపిస్తూ ఉన్నాయి అబౌట్ ఫోన్లో. అండ్ ఇది 90 Hz రిఫ్రెష్ రేట్
రేట్తో వచ్చిన డిస్ప్లే కాబట్టి మీ రీఫ్రెష్ రేట్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. మీరు హై రీఫ్రెష్ రేట్ మోడ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి విషయం. హై రీఫ్రెష్ రేట్ మోడ్లోనే పెట్టాను. చాలా ఫ్లూయిడ్గా అనిపిస్తుంది, చాలా ఫాస్ట్గా అనిపిస్తుంది. యూఐ మాత్రం ఈ పర్టికులర్ బడ్జెట్లో చాలా ఫ్లూయిడ్గా అనిపించే యూఐ లాగే మనకి దీనికి అనిపిస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, ఈ డిస్ప్లే మీకు 6.8 ఇంచెస్ వరకు ఉంటుంది. హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో వస్తుంది, 90 హెచ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇండోర్ కండిషన్లో వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు మాత్రం చాలా బ్రైట్గా అనిపిస్తుంది. కానీ డేలైట్ కండిషన్లోకి డైరెక్ట్ సన్లైట్లోకి తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా కొంచెం డల్గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక బడ్జెట్ మొబైల్ కాబట్టి సో ఈ పర్టికులర్ బడ్జెట్లో మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పాయింట్ అనమాట. డిస్ప్లే క్వాలిటీ మాత్రం బాగానే ఉంది. ఎవరైతే ఎక్కువగా మీడియా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో, జస్ట్ లైక్ యూట్యూబ్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇలాంటి మీరు ఎక్కువగా వీడియోలు ఇలాంటివి చూస్తున్న వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా చాలా పెద్ద స్క్రీన్ కాబట్టి కొంచెం బెటర్గా అనిపిస్తూ ఉంటుంది. మీడియా ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ఫోన్ అనమాట. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఈ ఫోన్ పర్టికులర్ ఫోన్స్లో మీకు ఇన్ఫినిక్స్ వాళ్ళవి చాలా బెటర్గా ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ అదర్స్ అనమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా. ఈ 13 మెగాపిక్సెల్తో తీసిన ఫొటోస్ జస్ట్ అబోవ్ యావరేజ్గానే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ తీసిన ఫొటోస్ కూడా మీకు 8 మెగాపిక్సెల్తో అవి కూడా జస్ట్ అబోవ్ యావరేజ్గానే ఉన్నాయి. సో ఈ పట్ల ఫోన్లో నేను ఫస్ట్ చూసిన డ్రాబ్యాక్ ఏంటంటే కెమెరా డిపార్ట్మెంటు. కెమెరాలు ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్గా ఇస్తే చాలా బాగుండేదని నేనైతే అనుకున్నాను. ఈ పట్ల బడ్జెట్లో వచ్చిన ఫోన్స్లో ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి, కానీ కెమెరాలు ఇంకొంచెం బెటర్గా ఇస్తే వీళ్ళు ఖచ్చితంగా హైలైట్ అయ్యేవాళ్ళు. అందుకని ఇక్కడ కెమెరాలో నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. నేను రకరకాల ఫోటోలు కూడా తీసాను, ఫ్లవర్స్, హ్యూమన్ ఫేసెస్, జస్ట్ నాకు అబోవ్ యావరేజ్గానే అనిపించినాయి, అంత గొప్పగా ఏమీ అనిపించలేదు. అండ్ దీంట్లో మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 10 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తారు. ఎంత లేదన్నా మినిమం ఇది ఒక 2 అవర్స్ టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవడానికి. అండ్ బ్యాటరీ డిశ్చార్జ్ అవడానికి మాత్రం ఖచ్చితంగా చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే వీళ్ళ ఫోన్స్లో కొంచెం బ్యాటరీ లైఫ్ అనేది బెటర్గా ఉంటుంది. అండ్ ఇందులో కూడా చాలా మంచిగానే అనిపిస్తుంది బ్యాటరీ లైఫ్ కూడా. అండ్ ఇది మీకు బేస్ వేరియంట్ అరౌండ్ 8,000 రూపాయల బడ్జెట్లోకి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్స్తో. ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం ఎవరైతే ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలి, అలాగే మంచి డిజైన్ కావాలి, అండ్ మీకు ఫాస్ట్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక లుక్ వేయదగ్గ ఫోనే. కెమెరాలకు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఈ పర్టికులర్ బడ్జెట్లో మీకు 90 హెచ్ డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ, పంచువల్ కెమెరా, టైప్ సి పోర్ట్ లాంటివి వీళ్ళు కొంచెం యూనిక్ ఫీచర్స్ అయితే దీంట్లో ఈ పర్టికులర్ బడ్జెట్లో ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి హాట్ కేక్ అవుతుంది. ఈ పర్టికులర్ బడ్జెట్లో కొంచెం కెమెరాలు ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా సూపర్గా ఉండేదేమో. సో ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్ అండ్ కెమెరాకి సంబంధించిన డ్రాబ్యాక్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.